హైడ్రా కూడా చాలా మంచిది సార్. ఎందుకంటే కొన్ని చే ఇండ్లు మునిగిపోతున్నాయి. అవి చేయడం వల్ల వాటర్ అనేది పక్క దాంట్లో నదులలోకి వెళ్ళిపోతుంటాయి. హైడ్రా ఏం సార్ అంటే మనకు ఇప్పుడు మూసీ కాలువ ఉన్నది. మూసీ కాలువ ఎమ్మటి కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దోమలు ఎక్కడ పోవాలి సార్? వచ్చి ఇళ్ళనే కదా. ఫస్ట్ మూసీ కాలువ పక్కన ఏదైతే ఇల్లు ఉన్నదో ఆ ఇంట్లోకే పోతాయి దోమలనే, వేరే ఇంటికి పోవు కదా సార్. హైడ్రా చేయడం వల్ల మంచిదే. Last 10 years, the massive construction has happened in Hyderabad. I am telling you, when groundwater is not there, so there is a huge loss for society. See the Bangalore example. Revanth Reddy sir vision I would say is in terms of environment is environmental friendly. రేవంత్ రెడ్డి అన్న బోత్ అచ్చా డిసిషన్ కరా హై. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, చాలా చెరువులు అయ్యేన్ని ఉన్నాయి. ఎక్కడికెక్కడికి ఈ రాజకీయ నాయకులు ఎక్కడోళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారు. దీనివల్ల రేపు భవిష్యత్తులో చాలా పరిమాణాలు ఎదురు చూస్తాం. రీసెంట్గా మొన్న జరిగిన వాతావరణం వల్ల చాలా మునిగిపోయినాయి. దీన్ని హైడ్రా తీసుకురావడం వల్ల 100% ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది. మొన్న రీసెంట్గా సీఎం సారు మామూలు ఆటోలని అలౌ చేయొద్దనే ఆలోచన, కొంచెం డీజిల్ ఆటోలని పొల్యూషన్ వస్తుందని చెప్పేసి ఈ వెహికల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో పొల్యూషన్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది 100%. దీన్ని పొల్యూషన్ వాతావరణం బాగుండాలి, ఢిల్లీలాగా మనది కావద్దు హైదరాబాద్ అనుకుంటే మంచి నిర్ణయం సార్. ఇది వచ్చే ముందు తరం మొత్తం ఈవీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది మంచి నిర్ణయం సార్. చాలా ఉపయోగం అండి పర్యావరణానికి. ఎలక్ట్రికల్ స్కూటర్స్, కార్స్ చాలా ఉపయోగపడుతుంది. మన పొల్యూషన్ చాలా హైదరాబాద్లో చాలా ఉంది. దాదాపుగా మన రీసెంట్లీ 400 దాకా 400-300 దాకా వచ్చిందంట పొల్యూషన్. ఆ విధంగా చూసుకుంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఉపయోగపడతాయి మనకు. మన దినచర్యలో కూడా ఈ స్కూటర్స్ ప్రతి మనిషి యూజ్ చేయాలని నా అభిప్రాయం. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం ఎక్కువ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం సరైనదే. రాబోయే భవిష్యత్తులో మనకు ఈ పొగ ఎక్కువ కావడం వల్ల ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉంది కాబట్టి గవర్నమెంట్ ముందుగా మనకు తీసుకోవడం జరిగింది. ఇదైతే సమర్థిస్తున్నాను నేను. మంచి నిర్ణయమే ఇది. ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వల్ల కొన్ని లక్షల మంది చనిపోతున్నారు దీనివల్ల. ఎందుకంటే ఢిల్లీ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఒక 1 మంత్ స్కూల్ పిల్లలకు సెలవులు గిట్లా ప్రకటించారు. అదే పరిస్థితి రేపు హైదరాబాద్ గిట్లా 4th ప్లేస్లో ఉంది. హైదరాబాదు 4th ప్లేస్ 5th ప్లేస్లో ఉంది. రేపు హైదరాబాద్ గిట్లా వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం గారు తీసుకోవడం ఇది కరెక్ట్ నిర్ణయం. ఇవి సార్ మన ఒక్క వెహికల్ ఇవి ఉంటే మనం ఎన్నో చెట్లు నాటిన వాళ్ళం అవుతాం సార్. 100% ఇది కరెక్ట్ నిర్ణయం సార్. ఈ రంగం అనేది భవిష్యత్ తరానికి మార్గదర్శనం. రేవంత్ పాలన నాకు ఈ హైడ్రా కానీ, గ్రీనరీ కానీ, ఈ ఈవీ వెహికల్స్ కానీ ఆయన ప్రోత్సహించడం చాలా మంచిది. మన హైదరాబాద్కు కానీ మన తెలంగాణ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆయనని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇది కంటిన్యూ చేయాలనేదే నా కోరిక. Revolutionary decision I would say, because our beloved CM Revanth Reddy even he just completed 1 year and he has taken a futuristic decision, because in Hyderabad people are facing lot of water problems and also underground water is scarce now. As we also see in Karnataka, Bangalore, there is a biggest problem of water. Doing very good. What is wrong in it? He is doing fantastic job. See our future. If there is no water, what is the use of this society? There is a future generation. See, last 10 years, the massive construction has happened in Hyderabad. I am telling you, when groundwater is not there, so there is a huge loss for society. वाटर का बहुत प्रॉब्लम हो रहा 10 साल का बाद में वो लॉन्ग डिस्टेंस से काम करने का वास्ते ये डिसीजन करे. अच्छा डिसीजन आदमी है. We should support him. Rather discouraging, we should support him. This is good for society. Even KCR sahab should think. He has not done anything. And he is bringing water from another big river to Hyderabad city. Why don't you save this general lakes? If we recover all these ponds, all these lakes, next 40 years, the future generation would not have water problems. That's the main motto of our Revanth Reddy.